శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఖుషి చేయడానికి ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఈ 2-3 రోజులు అనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది సార్. అంటే అది టైటిలేనా లేకపోతే ఇంకేదైనా కొత్త అప్డేట్ అయి ఉంటుందా? ఎందుకు అప్డేట్ రావాలి ఇప్పుడు? ఏమిటి క్యూరియాసిటీ? ఆయన ఆల్రెడీ భుజానికి ఆపరేషన్ చేయించుకుని ఉన్నాడు. అది 8 వీక్స్ పడుతుందని చెప్తున్నారు. అక్కడి నుంచి ఆయన షూటింగ్కి వెళ్ళాలి. డ్రాగన్ సినిమా షూటింగ్ మధ్యలో ఉంది. అది కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని సెటరైట్ చేసి అప్పుడు త్రివిక్రమ్ సినిమాకి వస్తాడు. త్రివిక్రమ్ కూడా అదర్వైజ్ ఎంగేజ్ అయి ఉన్నాడు. ఆయన ఆదర్శ కుటుంబం ఇంకా పూర్తి స్థాయిలో రిలీజ్ డేట్ ఏమీ అనౌన్స్ చేయలేదు వాళ్ళు. ఇంకా ప్రాజెక్ట్ అయితే శరవేగంగా నడుస్తోంది అనేది ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ప్రమోషనల్ ప్రోగ్రామ్ మొదలుపెట్టేశారు. ప్రమోషన్ నడుస్తోంది, కానీ కంప్లీట్ అయిందా లేదా అనే దానిలో క్లారిటీ లేదు. కాబట్టి అదొకటి ఉంది. దాని నుంచే ఆయన బయటకు రావాలి. ఆయన డ్రాగన్ నుంచి బయటకు రావాలి. వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు మొదలవ్వాలి. అప్పుడు అధికారిక సమాచారం, డేట్లు, ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సినిమా ఎలా ఉండబోతోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి స్పెక్యులేషన్ అయితే అది కార్తికేయుడి కథ అని చెప్తున్నారు. ఈ సినిమా టైటిల్ కార్తికేయ అని కూడా పెట్టుకోవచ్చు. అలా కాదు, దేవతల సైన్యాధ్యక్షుడు అన్నారు మొదటే. నిజమే, కుమారస్వామి దేవతల సైన్యాధ్యక్షుడు కాబట్టి సేనాని అని పెడతారా, లేకపోతే దేవ సైన్యాధ్యక్షుడు అని పెడతారా, ఆ ఏరియాలో ఎక్కడో టైటిల్ లొకేట్ చేస్తారు అనేది అయితే వినిపిస్తోంది. అది ప్రకటన వచ్చేస్తుంది అని. అంటే ఈయన కంక్లూడింగ్ స్టేజ్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషనల్ కార్యక్రమం మొదలుపెట్టేస్తే ప్రాజెక్ట్ పక్కా అవుతుంది జనాల మనసుల్లో. ఇంతకు ముందు ఎన్టీఆర్ అని కొంతకాలము, కాదు అల్లు అర్జున్ అని కొంతకాలము, కాదు మళ్ళీ ఎన్టీఆర్ఏ అని అలా నడిచింది ఇది. సో ఒక క్లారిఫికేషన్ ఆడియన్స్కి, ఫ్యాన్స్కి ఇచ్చి మూడ్లోకి తీసుకురావడం కోసం బహుశా టైటిల్ అనౌన్స్మెంట్ చేయొచ్చు. టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తూ ఒక చిన్న ప్రెస్ మీట్ లాంటిదైనా కండక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అరవింద సమేత తర్వాత ఆ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. కాబట్టి జనాలకి కంటెంట్ ఎలా ఉండబోతోంది అనేది అర్థం చేయించాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో అందుకని ఆయన ఏవైనా ఒకవేళ ఒక చిన్న ప్రెస్ మీట్ లాంటి కార్యక్రమాలు కూడా ఏదైనా పెడితే పెట్టచ్చు ప్రొడ్యూసర్ గారు. ఆయన ఎన్టీఆర్కి కొంత అభిమానిని అని చెప్పుకుంటాడు కదా వంశీ గారు. పైగా ఇప్పుడు ఒక హిట్ మూడ్లో ఉన్నాడు ఆయన. మొన్న వచ్చినటువంటి విశ్వనాథ్ అండ్ సన్స్, విశ్వనాథ్ అండ్ సన్స్ అనేది చాలా బిగ్ హిట్ కిందే నడుస్తోంది. అంటే సూపర్ హిట్ సినిమా అనేది. కాబట్టి సూపర్ హిట్ ఇచ్చినటువంటి ఒక ఊపులో ఉన్నారు వాళ్ళు. ఆ ఊపులో ఉండి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా ఆ ఎలివేషన్ ఇస్తూ మాట్లాడే అవకాశం ఉంది. అందుకని ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తారు ప్రాపర్గా. ఈ సేనానినా లేకపోతే దేవసేనాధ్యక్షుడా, ఇంకేదైనా పేరు పెడతారా, కార్తికేయుడు అని పెడతారా, కుమారస్వామి అని పెడతారా, ఏదైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ టైటిల్ అనేది వాళ్ళు త్వరలోనే రివీల్ చేస్తారు. 2-3 రోజులు అనేది నేను అనుకోను, కానీ మొదటైతే టైటిల్ రివీల్ చేసి ప్రాజెక్టును లాక్ చేసే ప్రయత్నం జరుగుతుంది.